నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధికారులు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క నివేదికను చదివి వినిపించారు. జిల్లా ప్రజలకు, అధికారులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లతో కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాణాల మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొద్దిగా వెనుకకు రారా, జెండా అది తీసుకుంటాం. వెనుకకి సాయిబు లింగమ్మ వెనుకకి రాజా. भारत की भारत की पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ भारत माता की भारत माता की जय, भारत माता की जय. जय है भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है भारत माता की जय. కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తన్పాల్ సూర్యనారాయణ గారికి, ఎమ్మెల్యే అర్బన్ నియోజకవర్గం, మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు ఎండే లక్ష్మీనారాయణ గారికి, మరి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, మరి వివిధ బాధ్యతలలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే గణతంత్ర దినోత్సవము మరి 15 ఆగస్టు 15th ఆగస్టు అనేదానికి మరి గణతంత్ర దినోత్సవము ఎందుకు చేసుకుంటున్నాము, 15వ ఆగస్టు ఎందుకు చేసుకుంటున్నాము అనే విషయాలు మనకు ఉన్నటువంటి 365 రోజులలో ఆ రెండు మన జాతీయ పండుగ దినాలు. ఆ పండుగ దినాల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక 75వ సంవత్సరంలో అడుగుపెడతా ఉంది. కాబట్టి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నివాళులు అర్పిస్తా ఉన్నాను. జిల్లాలో మొట్టమొదటిసారిగా కలెక్టరేట్లో పోలీస్ పరేడ్లో పాల్గొన్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు? నేను ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచినాక మొట్టమొదటిసారిగా తెలంగాణలో మన జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి ఈ 5 ఏళ్లలో. ఫస్ట్ టైము ఈ గణతంత్ర దినోత్సవం రోజు మాకు ఒక ఇండిపెండెంట్ వచ్చిన ఫీలింగ్ ఎందుకో వచ్చింది, ఫ్రీగా అనిపించింది. మేము జిల్లాలో పాల్గొన్నట్టుని నిజంగా ప్రజాస్వామ్యము ఓ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో వచ్చిన ఫీలింగ్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ వచ్చింది.